హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు శివరామ్ జాన్ 007 ఇన్స్టా ఐడి. ఒరిజినల్ పేరు శివరామ్. ఓకే, సో దిలీప్ మై ఫ్రెండ్. డైహార్డ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్కి ఎప్పటి నుంచి అంటే గంగోత్రి మూవీ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు డిసెంబర్ మూవీ 6th రాదు 7th రాదు అది ఇది అని చెప్పేసి లోకల్ పిల్ల ఎవరు అని చెప్పి మాట్లాడింది. నా యూట్యూబ్లో కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు నన్ను, శివరామ్ జాన్ అని చెప్పి నేను మాట్లాడాను. ఇప్పుడు చెప్తున్నా కదా, మీరు 1000 కోట్ల వరకు కలెక్షన్ చేయలేదు, ఏ మూవీ థియేటర్లో మూవీ రాదు అని చెప్పారు కదా. ఇప్పుడు బరాబర్ చెప్తున్నా, మూవీ వచ్చింది, ఎంత కలెక్షన్ చేసిందో చూడండి. ఆ కలెక్షన్ లోపు కూడా ముగ్గురు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారో కూడా తెలిసింది. దానికి అల్లు అర్జున్ సార్ ఏం చెప్పారు, సరే మేము ఏమైనా ఇస్తాం, వాళ్ళకి మాత్రం మేము లైఫ్ ఇస్తామని చెప్పారు. కానీ అన్నీ చెప్పిన తర్వాత కూడా తను అరెస్ట్ చేశారు. 1 డేలో 10:30కి నిన్న ఈవినింగ్ నైట్ 10:30కి ఇంటికి వచ్చారు. మార్నింగ్ మళ్ళీ కలిశారు. వెళ్ళేటప్పుడు కూడా తను స్మైల్ ఇచ్చుకుంటూ వాళ్ళ వైఫ్కి ఒక కిస్ చేసి వెళ్ళాడు. అది మా డైహార్డ్ ఫ్యాన్ అంటే. ఎస్ఆర్ అంటే ఇది ఎప్పుడు వేయించుకున్న పచ్చబడి అంటే స్టైలిష్ స్టార్ అని చెప్పేసి. కానీ ఒకటి చెప్తున్నా, మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆపుతారు, వీళ్ళు ఆపుతారు. అల్లు అర్జున్ అంటే ఎవరు, అల్లు అర్జున్ ఆర్మీ ఏంటి అని చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు కదా. ఇప్పుడు చెప్తున్నా భయ్యా, అస్సలు తగ్గేదే లేదు. ఇంకా మూవీ నడుస్తూనే ఉంది థియేటర్లో. ఇప్పటికీ ఎన్ని కలెక్షన్ కొట్టింది, 1000 కోట్లు దాటిపోయింది. 1000 కోట్లు కాదు మామ, 3 కోట్లు వస్తుంది. అదే 100% భయ్యా, 100% తగ్గేది లేదు. కానీ అల్లు అర్జున్ జోలికి వచ్చి చాలా మంది మాట్లాడి చాలా మంది వచ్చారు. అతను స్టేషన్కి వెళ్తే జస్ట్ రానా కూడా తన దగ్గరకు వచ్చి రానా సార్ కూడా తన దగ్గరకు వచ్చి మాట్లాడారు. పెద్ద పెద్ద ఫిలిం స్టార్సే వచ్చి తన దగ్గర మాట్లాడారు. అంటే జస్ట్ అగైన్ మీరు ఒక మాట వినండి, ఏంటంటే ఐకాన్ స్టార్ 0. ఇంకోటి కామెంట్స్, వేరే వేరే హీరోస్ పేరైతను చాలా మంది ఉన్నారు హీరోస్, వాళ్ళు ఏం కామెంట్స్ పెడతారో అది ఇది ఇది అది అని చెప్పి కామెంట్స్ పెడతారు. మా అల్లు అర్జున్ సార్ ఒక్క రిప్లైలే. అల్లు అర్జున్ ఆర్మీ, అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అన్నప్పుడు ఎప్పుడు పచ్చబొట్టేది ఎస్ఆర్ స్టైలిష్ స్టార్ అని చెప్పి. ఇప్పుడు ఐకాన్ స్టార్ ఏంటి ఆయనకి మించి మేము ఏం లేదు భయ్యా. ఒకటే చెప్తున్నా, ఆయనని టచ్ చేసేవాడు లేడు. అతని కోసము అతను పెట్రోల్ పోసుకొని జైలు దగ్గర నేను తగలబెట్టుకుంటాను, తను వదలకపోతే అని చెప్పి కూడా మాట్లాడిండు. సరే, అప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారు, మా ఆర్మీ ఏం చెప్పింది, ఆల్రెడీ 3 కేసెస్ అయినాయి, ఎందుకు 4 కేసెస్ చేసేసి తను ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మా ఫ్యాన్స్ మాట్లాడారు, మా వాళ్ళు మాట్లాడారు. భయ్ మీరు దీని వెనక బ్రదర్, ఈ అరెస్ట్ వెనక ఏదో ఒక రాజకీయ కుట్ర ఉంది, సో అల్లు అర్జున్ కావాలని ఇరికిచ్చారు అనేసి చాలా మంది అంటారు. అవును, సో మళ్ళీ దాని గురించి ఏం చెప్తారు? ఓకే, ఇది డెఫినెట్లీ రైట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే పుష్ప 2 పోతుంది, 800 కోట్లు కొట్టదు, 500 కోట్లు కొట్టదు అన్నారు. ఇంకా ఇప్పుడు కూడా థియేటర్లో నడుస్తుంది. ఎన్ని 100 కోట్లు కొట్టిందో నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతా అన్నా, వీడు మర్చిపోతాడేమో వదిలే, కానీ గూగుల్ మర్చిపోదు కదా. ఇలా కొట్టగానే అలా చూపిస్తుంది. 100% 18 కోట్లు కొట్టింది. ఇంకా మూవీ రన్ అవుతుంది. 2000 కోట్ల కంటే బాహుబలి రికార్డు. 3000 కోట్లు వస్తాయి పక్కా చెప్తున్నా, 300 కోట్లు వస్తుంది. ఇంకోటి భయ్యా, ఒకటే చెప్తున్నా, మన ఐకాన్ స్టార్ దగ్గరికి చాలా మంది హేటర్స్ ఉన్నారు. సరే, మెగా ఫ్యామిలీ అని చెప్పి చాలా మంది దూరం చేసిరు, చాలా మంది సైడ్ చేసిరు, ఒప్పుకుంటా ఈ విషయం. కానీ మన ఐకాన్ స్టార్ దగ్గరకు వస్తే మంచిగా ఉండదు అస్సలు. నేను చెప్తున్నా ఇంకోటి హేటర్స్కి, అంతకుముందు ఒకసారి చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, శివరామ్ జాన్ 007, నా మొబైల్ నెంబర్ 7386858240. గుర్తుపెట్టుకోండి, పక్కా అందరు హేటర్స్కి చెప్తున్నా. అప్పుడు చూపించిన, మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నా. అప్పుడు అన్నారు, ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడింది, SSP అని టీవీ ఛానల్ ఉంది వాళ్ళది యూట్యూబ్లో. సో నేను చూసా, చాలా కామెంట్స్ వచ్చినాయి, అన్ని నెగిటివ్గా పాజిటివ్గా చూస్తే అల్లు అర్జున్కి అన్ని పాజిటివ్గా వచ్చాయి. పవన్ కళ్యాణ్ సార్ గారికి నేను ఒక్క మాట మాట్లాడాల. ఒక థియేటర్లో మూవీ రిలీజ్ కానీ అన్నవాడు December 6కి మూవీ అయిద్దో అవ్వకపోతే December 7కి ఇక్కడికి నేను వచ్చి గుండు కట్టడం గురిగిపించుకుంటాను మాట్లాడా. December 5 వరకే మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు అమ్మాయి కనిపించలేదు, లోకల్ పిల్ల శ్రీలక్ష్మి. నేను మీ మొబైల్లో ఐడి చూపించమన్నా చూపిస్తాను, ఐఎమ్ రెడీ. బట్ ఏంటంటే ఎందుకు వెళ్ళిపోయింది 50 రూట్కి, మాట్లాడలేకనా, దమ్ లేకనా, ధైర్యం లేకనా. కానీ ఒక మాట చెప్తున్నా భయ్యా, గంగోత్రి నుంచి మేము ఆయనను చూస్తున్నాము, ఆయనతోనే పెరుగుతున్నాము. ఆయన చేసే స్టైల్స్ని మేము ఇంప్రెషన్గా తీసుకొని మేము ఎట్లా సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూసినప్పటి నుంచి ఇంప్రెస్ అయ్యి ఒక్కొక్కరం ఎట్లా పైకి వచ్చినామో. మేము ఏ కూలి పని చేసినా కానీ ఆయన గొడ్డలు పట్టుకొని కూలి పనికి ఆ సినిమాలో వెళ్తాడు. ఆయనకు ఆ అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. కానీ
ఒక ఫ్యాన్స్ కి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలని చెప్పేసి బరాబర్ మూవీ తీసి చూపించిండు. పార్ట్ 2 ఆర్య వచ్చింది. ఆర్య 2లో పార్ట్ కనెక్షన్ అయిందా? అవ్వలేదు భయ్యా. పుష్ప 1 పార్ట్ వచ్చింది. పుష్ప 2లో కనెక్షన్ ఎలా ఉంది అంటారు. భయ్యా మీరు మాట్లాడుతారు కదా, మీరు వీడియో తీస్తారు కదా, ఒక మాట చెప్తున్నా మీకు కూడా, మీరు మూవీ చూసి బాగాలేదు అని చెప్పి మీరు మీకు ఫ్రంట్ కెమెరా పెట్టుకొని మీరు మాట్లాడండి, నేను ఒప్పుకుంటా. కానీ ప్రతి ఒక్క కామెంట్ చేసి హేటర్స్కి చెప్తున్నా, హేటర్స్కి ఓన్లీ హేటర్స్ గుర్తుపెట్టుకోండి. బరాబర్ చెప్తున్నా, అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికీ తగ్గేదేలే. పార్ట్ 3 కోసం మేము వెయిట్ చేస్తున్నాం భయ్యా. పార్ట్ 3 పుష్ప వస్తుందని వెయిట్ చేస్తున్నాం, దానికి కూడా వెయిట్ చేస్తున్నాం. ఎవడు ఎంత మాట్లాడినా తగ్గిలే. గూగుల్లో కొట్టి వస్తే 1,800 కోట్లు కొట్టింది ఇప్పటికీ. ఇంకా సినిమా నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. మీరేమన్నారు 1000 కోట్లు కొడుతుందా, 1000 కోట్లు కొడుతుందా చూద్దాము అని అన్నారు. కానీ అల్లు అర్జున్ బ్రాండ్ ఏందో చెప్పాలా భయ్యా, ఇది అల్లు అర్జున్ బ్రాండ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా అన్నయ్య జోలికి మొన్న నైట్ పోయింది పోలీస్ స్టేషన్ కి పోతే పెట్రోల్ పోసుకొని ఒకతను చనిపోతాను వదలకపోతే అని చెప్పిండు. కానీ అయినా కానీ అతన్ని సైడ్ జరిపి అల్లు అర్జున్ ఏమన్నాడు, ఆల్రెడీ కేసులు ఉన్నాయని చెప్పి అందరితో ప్రేమగా మాట్లాడిండు. వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా క్యూట్ స్మైల్తో వాళ్ళ వైఫ్కి కిస్ చేసి వెళ్ళిండు భయ్యా. అది మా బ్రాండ్, అది మా బ్రాండ్. ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడేది, ఒకలాగా ముందు మాట్లాడేది మనకు రాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి ఐకాన్ స్టార్కి మీరు కనుక ఫ్లాప్ వీడియో అయ్యి అని చెప్పి కథలు పడ్డానుకో ఇన్స్టాలో పగిలిపోతుంది భయ్యా. పక్క చెప్తున్నా, ఇసుగూడ కృష్ణకాంతి పార్క్ గుర్తుపెట్టుకోండి. ఎవడైనా కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా, రేయ్ ఎవడైనా ఉందా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రండి మాట్లాడదాం. ఒక్కడినే నుంచున్నా, ఎవరు రాలే కదా, బరాబర్ మాట్లాడుతున్నా. ఇంకొకసారి ఐకాన్ స్టార్కి ట్రోలింగ్ చేసిరు అనుకో, వాళ్ళకి మాత్రం పగిలిపోతుంది. ఇంట్లో గుసాంచి కొడతా బరాబర్ చెప్తున్నా, ఇంట్లో గుసాంచి కొడతా సరేనా, తగ్గేదేలే. బరాబర్ కొడుతుంది. 1000 కోట్లు అన్నారు కదా, అంతకు మించి కొట్టింది. ఇంకా చూడండి అంతే. అల్లు అర్జున్ బ్రాండ్ అంటే ఏందో ఒక్కసారి చూసి మాట్లాడండి. ఆయన డబ్బు కోసము ఒక ప్రాపర్టీ కోసము చేయలే, మా ఆర్మీ కోసం చేసిండు భయ్యా. మా ఆర్మీ కోసం చేసిండు, మా ఫ్యాన్స్ కోసం పుష్ప 2 తీసిండు. అప్పుడు పుష్ప 3 కూడా వస్తుంది, అది కూడా బ్లాక్ బస్టర్ భయ్యా. సింగల్ తో బ్లాక్ బస్టర్ భయ్యా. మళ్ళీ నిన్న జరిగిన అరెస్ట్ వెనక ఎవరు కుట్ర ఉందంటారు మళ్ళీ భయ్యా? ఎవరు కుట్ర ఉందని ఏం లేదు భయ్యా. అతను అరెస్ట్ వారెంట్ రాగానే ఎంతెంత సీఎం దిగిండు, ఇప్పుడున్న సీఎం దిగిండు, పవన్ కళ్యాణ్ సార్ దిగిండు, ఎంతమంది వచ్చి రిక్వెస్ట్ చేస్తే సాటర్డే ఈరోజు, టుమారో సండే, మండే వరకు బెయిల్ రాదు అన్నారు. నిన్న నైట్ 10:30కి ఇంటికి వచ్చేసిండు. ఏమంటారు భయ్? ఆయన తప్పులేదు. అతను థియేటర్కి అనుకోకుండా వచ్చే ముందే ఒక లెటర్ రాసిండు, నాకు కొద్దిగా క్రౌడ్ పెంచండి, ఎందుకంటే నేను వస్తున్నాను థియేటర్కి అని చెప్పి. నేను థియేటర్ ఆ సెక్యూరిటీ పెంచండి, నేను థియేటర్కి వస్తున్నా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పిండు భయ్యా. అయినా కానీ వాళ్ళు ఏం తీసుకోవాలో తెలియదు. కానీ బరాబర్ ఇప్పుడు చెప్తున్నా, తప్పు మాత్రం అల్లు అర్జున్ సార్ లేదు. ఎవరి వైఫ్ అయితే చనిపోయిందో వాళ్ళ హస్బెండే చెప్పిండు, నేను ఒప్పుకోలేదు, ఈ టైంలో ఈ క్రౌడ్లో నేను వెళ్ళలేను సినిమా కన్నా. కానీ వాళ్ళ అబ్బాయి బలవంతంతో వచ్చిండు. అతనే అన్నాడు కేసు ఏది ఉన్నా వాపస్ తీసుకుంటా అని చెప్పేసి. ఇక్కడ అర్థం కాలేదా భయ్యా ఈ బ్రాండ్ విషయము? ఇక్కడ అర్థం కాలేదా? మెగా ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ ఏంది భయ్యా? డాడీ మూవీలో జస్ట్ డాన్స్ వేసుకుంటూ కనిపించిండు. ఇప్పుడు అతనికి వచ్చిన అవార్డు ఎవరికైనా వచ్చిందా? మనం అందరం మర్చిపోతాం. ఒక్కసారి గూగుల్లో కొట్టండి ఎవరికి వచ్చింది అవార్డు. వరల్డ్ రికార్డ్ అవార్డు, ఈ మూవీ ఇండస్ట్రీ అవార్డు. అల్లు అర్జున్కి ఇండియాలో వచ్చిందా? పాన్ ఇండియన్ అవార్డు రాలేదా లేదా చూడండి. మళ్ళా చెప్తున్నా హేటర్స్కి, మీకే చెప్తున్నా, పిచ్చి కామెంట్లు వేసిరు అనుకో ఇంట్లో గుసాంచి కొడతా బరాబర్. శివరాంజాన్ 007 మై ఇన్స్టా ఐడి, మీరు ఏమన్నా మెసేజ్ చేసుకోండి రా. కృష్ణకాంతి పార్క్, సుబ్బుడ బస్సి. అరే కొన్ని మంది అల్లు అర్జున్ గురించి మెసేజ్ చేస్తారు, మళ్ళీ మంచిగా ఉంటది, మళ్ళీ ఇట్లా ఉండదు. మళ్ళీ ఇప్పుడు చూసినావు కదా 1800 అర్థమైందా? 18 కోట్లు సింగిల్ గా వచ్చిండు. బాహుబలి 2 సింగిల్ గా వచ్చిండు, ఆయన పుష్ప 2.
నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ నేను 7కి వచ్చి గుండు మీసం గడ్డం కొరికించుకుంటా అన్న. మీసం ఇలానే ఉంది, గడ్డం ఇలానే ఉంది, జుట్టు ఇలానే ఉంది. మరి అమ్మాయి ఎక్కడికి పోయింది భయ్యా? పవన్ కళ్యాణ్ నడిచింది కదా. ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే అల్లు అర్జున్ నాకు అన్నలాగా. ఆమె ఎక్కువ మాట్లాడేసింది అన్న, ఆమె ఎక్కువ మాట్లాడింది. ఆయన ఏమి ఐకాన్ స్టార్ అక్కడ ఆడలాగుంటాడు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పుష్ప 2లో టికెట్ దొరకట్లే. ఒక్క నిమిషం డార్లింగ్, ఒక్క నిమిషం డార్లింగ్, టికెట్ దొరకట్లేదు అంట ఎవరికి. చాలా మంది మాట్లాడారు భయ్యా, చాలా మంది మాట్లాడారు. టికెట్ దొరకట్లేదు. మేమే 1000 రూపాయలు పెట్టి బెనిఫిట్స్ చూసినాం. టికెట్ దొరకట్లేదు అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి మేము టికెట్లు పంపిస్తాం. మా అల్లు అర్జున్ హేటర్స్ కి కూడా ప్రేమతో మా డబ్బులు ఓన్ గా ఖర్చు పెట్టుకొని బరాబర్ చెప్తున్నాము, తగ్గేదేలే. బరాబర్ టికెట్లు మేము పంపిస్తాం. కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చి మా నెంబర్ చెప్తాం, ఫోన్ చేయండి, లేదా మా ఐడి చెప్తాం, ఫోన్ చేయండి, టికెట్లు ఇస్తాం. ఒక్కసారి మూవీ చూసిన తర్వాత అందులో ఏ మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ మాట్లాడండి. రపా 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 పక్క ఇద్ది. ఇది మాత్రం గుర్తెట్టుకోండి. 1000 కోట్లే అన్నారు కదా, అంతకు మించి రిలీజ్ అయింది. ఇంకోటి ఏంటంటే మూవీ ఇంకా ఫైనల్ కాలేదు కదా. ఫైనల్ అయ్యే వరకు జస్ట్ లుక్ ఇట్ మీ, శివరామ్ జాన్ 007 మా ఇన్స్టా ఐడి. ఎవడు మాట్లాడినా కానీ తగ్గేదేలే. రపా రపా